అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పూయవచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 19, 2023, గురువారం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 1:18 వరకు, తదుపరి త్రయోదశి. ఈ రోజు గురు ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:57 నుండి 8:29 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి మూల. యోగము ధ్రువ, రాత్రి 11:04 వరకు, తదుపరి వ్యగాతము. కరణం తైతుల, మధ్యాహ్నం 1:18 వరకు, తదుపరి గరిజ, రాత్రి 11:42 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:57. చంద్రోదయం తెల్లవారుజామున 4:58, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:13. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:07 వరకు. యమగండం ఉదయం 6:40 నుండి 8:04 వరకు. గుళిక కాలం ఉదయం 9:29 నుండి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:56 నుండి 3:41 వరకు. వర్జము రాత్రి 10:25 నుండి 11:51 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:16 నుండి 8:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. శుభ గడియలు ఉదయం 8:16 నుండి 9:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. జనవరి 19, గురువారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి, మధ్యాహ్నం 1:18 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి శుభకార్యాలకు వినియోగించరు. ద్వాదశి పక్షరంధ్ర గడియలు నిన్ననే పూర్తయ్యాయి, కానీ ఆ సమయంలోనే ఈరోజు మధ్యాహ్నం 3:18 వరకు ఉన్న జ్యేష్ఠ నక్షత్రం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ద్వాదశి తర్వాత వచ్చే కృష్ణపక్ష త్రయోదశి కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 3:18 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 3:18 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 3:18 వరకు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: భారత ఆధ్యాత్మిక బోధకులు ఓషో గారి వర్ధంతి. భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు వరుణ్ తేజ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 19 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి స్నేహితులతో కాలం గడుపుతారు. సింహ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీన రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.